బీఆర్ఎస్ వేవ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది BRS ప్రచారంలో. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నానంటే గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అనేది ఏర్పడ్డది. అది ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో విఫలమైందని చెప్పేసి అనొచ్చు. ఓకే, అంటే ఇప్పటివరకు ఫ్రీ బస్ తప్ప ఏది రాలేదని చాలా మంది అంటున్నారు. అదొక్కటి తప్ప మిగతా ఏదైనా మీకు వచ్చినట్టు అనిపించిందా? ఫ్రీ బస్సు కావచ్చు, అది ఇందిరా మిల్లు కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, తులం బంగారం కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు. తులం బంగారం అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఫ్రీ బస్ అంటారా? ఫ్రీ బస్ అంటే ఒక బస్సుకి ఎంతమందిని ఎక్కించాలో అంతమందిని ఎక్కించాలి. రీసెంట్గా మనం చేవెళ్ళ ఘటన చూడవచ్చు. నిన్న కరీంనగర్ తిమ్మాపూర్లో అక్కడ కూడా ఒక ఘటన జరిగింది. యాక్సిడెంట్లు అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. ఇందిరా మిల్లు విషయానికి వస్తారా, చాలా గ్రామీణ ప్రాంతాల్లో జెన్యూన్ అర్హులకి ఇవ్వట్లేదు. జెన్యూన్గా అర్హులైన వారికి ఇందిరా మిల్లు అనేవి ఇవ్వట్లేదు. అవును అవును. ఇప్పుడు ఒకటి యువ వికాసం ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు కావచ్చు, ఇంకా మిగతా శాఖల్లో ఉన్న డబ్బులు ఇటువైపు మళ్ళీ ఇచ్చినామని చెప్పేసి అన్నారు. కానీ యువ వికాసం కంటికి కనబడకుండా పోయింది. యువ వికాసం కాదు కదా, యువకులకు తాగుదామన్న డికాషన్ కూడా లేదు. డికాషన్ మీన్స్ బ్లాక్ టీ. ప్రభుత్వం నుంచి బ్లాక్ టీ కూడా తాగుదామన్న లేదని నేను అనుకుంటున్నా. ఈ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, అది అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇప్పుడు అంటే మన బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇంతకు మించి డబుల్ డెవలప్మెంట్ జరుగుతుందని హోప్తో ఉన్నారు. 100% ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మనం చూసుకోవచ్చు, మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, నానక్రంగూడ కావచ్చు, కోకాపేట కావచ్చు, ఆ ఏరియాల్లో ఎంత డెవలప్మెంట్ చేసింది అనేది మనము చూడవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. నెక్స్ట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారని చెప్పి 100% వస్తారని అనిపిస్తుంది. ఇక్కడ హైడ్రా పేరిట చాలా ఇళ్లను కూలగొట్టిన సందర్భాలు చూసినాం. అది కూడా చాలా కాంగ్రెస్కి మైనస్ అయిందనే చెప్పొచ్చు.